పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోడీ ప్రస్తుతం బ్రిటన్లోని ఓ జైల్లో ఉన్నారు. ఈ భారీ కుంభకోణంపై సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్న ఆయనపై భారత్లో పలు ఆర్థిక నేరాల కేసులు నమోదు కావడంతో ఆయన విచారణ నిమిత్తం దేశానికి రప్పించేందుకు భారత దర్యాప్తు సంస్థ అనేక రకాలుగా ప్రత్యామ్నాయాలు చూస్తుంది. మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ బ్యాంకులకు ఎగవేస్తూ ఉంటారంటానికి మరొకటి దొరికేశాడు ఈ నీరవ్ మోడీ. ఎటువంటి పరిస్థితుల్లో చెల్లించాలి అని చెప్పి మరి అక్కడి కోర్టు కూడా తీర్పు అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పాజిటివ్గా ఇవ్వటం జరిగింది. ఈయన మహానుభావుడు ఎట్టున్నాడు మరి చూడండి. ఇక సినీ పరిశ్రమ కొత్త వారికి సురక్షితం కాదు, సింగర్ సునీత చెప్పారు. మనకి తెలుసు పాటలు అద్భుతంగా పాడుతుంది సింగర్ సునీత. మరి దశాబ్దాలుగా తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది సంగీతాన్ని అభిమానుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత మరి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం 17 ఏళ్ల చిరుప్రాయంలోని ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఆమె తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, కాస్టింగ్ కౌచ్, అలాగే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న స్త్రీ సమానత్వం, ఫెమినిజం వంటి సున్నితమైన అంశాలపై తనదైన స్టైల్లో స్పందించారు. సునీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సినీ పరిశ్రమలో మహిళలపై జరిగే వేధింపుల గురించి సునీత కుండబద్దలు కొట్టారు. ఇండస్ట్రీలో వేధింపులు జరుగుతున్నాయనేది అక్షరాలు నిజమని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇది ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్న వారి కంటే కూడా కొత్తగా అవకాశాల కోసం వచ్చే అమాయకపు ఇండస్ట్రీ అనేది కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమాత్రం సేఫ్ ప్లేస్ కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక్కడ సురక్షితంగా ఉండాలంటే మానసికంగా, ఎమోషనల్గా, శారీరకంగా, అలాగే ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండాలని, అప్పుడే ఈ రంగుల ప్రపంచంలో తట్టుకొని నిలబడగలరని సునీత స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ప్రస్తుత రోజుల్లో బట్టల ఎంపిక, వ్యక్తిగత స్వేచ్ఛ తదితర అంశాలపై నడుస్తున్న చర్చలపై సునీత ఘాటుగా స్పందించారు. చాలామంది నా బాడీ నా ఇష్టం, నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా అని మాట్లాడుతున్నారని, దాన్ని ఫెమినిజం, సమానత్వంతో ముడిపెట్టడాన్ని ఆమె తప్పుపట్టారు. నీ బాడీ నీ ఇష్టం అని ఒక మహిళ అంటే దానికి బదులుగా నా కళ్ళు నా ఇష్టం నేనే చూస్తా అని అవతల వ్యక్తి అనవచ్చునని ఆమె లాజిక్ తీశారు. ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకోవచ్చని, అందులో అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని చెబుతూనే ఆ వ్యక్తిగత కోరికను సమాజం మీద రుద్దడం, దాన్ని సమానత్వం అని పేరు పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని చాలా కరెక్ట్గా చెప్పారు. ఆమె హితో పలికారు. మహిళలు సిగరెట్ తాగడానికి కూడా సమానత్వంగా భావించడాన్ని సునీత తీవ్రంగా ఖండించారు. సిగరెట్ విషయంలో మగవాళ్ళు ఆడవాళ్ళు అసలు సమానం కాదని స్పష్టం చేశారు. ఒక సిగరెట్ తాగితే మగవాడి కంటే ఆడవాళ్ళ శరీరానికి జరిగే నష్టమే చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె అందులో ఆందోళన వ్యక్తం చేశారు. సమానత్వం పేరుతో ఇలాంటి చెత్త విషయాలను చర్చించడం తనకు ఏమాత్రం నచ్చదని ఆమె తెగేసి చెప్పారు. మహిళలకు సమాజంలో ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని, దయచేసి వాటి గురించి మాట్లాడాలని ఆమె పిలుపునిచ్చారు. దాపరికం లేకుండా సునీత చేసిన ఈ వాస్తవిక వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట సైతం సానుకూల స్పందన వ్యక్తమవుతుంది. సునీత అంటే అందరికీ తెలుసు, మధుర గాయంతో మంచి మధురమైన గాయకురాలుగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక సాయికృష్ణది లాకప్ డెత్తే. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గాది సాయికృష్ణ అధ్యక్ష కేసులో చివరకు నగ్న సత్యం బట్టబయలైంది. సాయికృష్ణది ముమ్మాటికి పోలీసుల అమానుషత్వానికి బలైపోయిన కస్టోడియల్ డెత్ అని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారికంగా నిర్ధారించింది. నిందితుడైన కృష్ణలంక సిఐ నాగరాజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం పోలీసులు ఆయన విజయవాడలోని 2 వైజెస్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో గుండెలు అలసిపోయే దిగ్భ్రాంతికర నిజాలు పొందుపరిచారు. సాయికృష్ణ పోలీసు కస్టడీలో అత్యంత దారుణంగా చంపి ఆ తర్వాత సాక్ష్యాధారాలు దొరకకుండా మృతదేహాన్ని సైతం పూర్తిగా ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టంగా పేర్కొంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ నిందితుని కోర్టులో హాజరుపరచకుండా చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారని విచారణ చేస్తుంది. మే 5 నుంచి 8 మధ్య పిఎస్లో ఉన్నాడు. ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. గత మే 5వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగిందని సిట్ వెల్లడించింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిట్ మొత్తంగా 17 మంది సాక్షులను విచారించి వివరాలు సేకరించింది. కేసులో కీలకమైన ఆధారాల కోసం కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అక్కడ కంప్యూటర్లో సిస్టంలో డేటా ఏది లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో స్టేషన్ సిబ్బంది హిమస్తో పాటు
పలువురిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. మే 5వ తేదీ నుంచి మే 8వ తేదీల మధ్య సాయి కృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడని, అతని మృతదేహాన్ని కూడా తాను పిఎస్లోనే చూశారని అక్కడ ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుంది. సాక్ష్యాల ధ్వంసం, హైకోర్టుకి అబద్ధాలు, పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్రమైన గాయాల పాలైన జూన్ 2వ తేదీ కంటే ముందే సాయికృష్ణ మరణించాడని సిట్ గట్టిగా విశ్వసిస్తుంది. ఈ దారుణాన్ని కప్పిపుచ్చుకోవడానికి, సాక్ష్యాలను నాశనం చేయించడానికి సిఐ నాగరాజే ప్రధాన సూత్రధారి అని రిమాండ్ రిపోర్ట్లో తేల్చారు. మే 1 నుంచి జూన్ వరకు ఉన్న ఒక నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ డేటా డిఆర్వీఆర్లో లేకుండా పూర్తిగా డిలీట్ చేశారని, ప్రస్తుతం డిఆర్వీలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని సిట్ పేర్కొంది. సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మరణించినట్లు తెలిసినప్పటికీ కృష్ణలంక పోలీసుల సమాచారం నిబంధనల ప్రకారమే మేజిస్ట్రేట్కు చేరవేయకుండా దాచేశారు. తమ కుమారుడు ఏమయ్యాడో చెప్పాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేషన్కు వస్తే సిఐ నాగరాజు ఆమె తీవ్రంగా దూషించి పంపించేశారు. ఆ తర్వాత ఆమె హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా కూడా సిఐ నాగరాజు ఉన్నత న్యాయస్థానం ముందు సైతం వాస్తవాన్ని దాచి కోర్టు ఘోరంగా తప్పుదావ పట్టించారని సిట్ అధికారులతో సహా నిరూపించింది. శాస్త్రీయ ఆధారాలను చెరిపివేయడం ద్వారా సాయికృష్ణను హత్య చేశారని గుర్తించామని, ఆ దృశ్యం హత్య వెనుక ఉన్న మరిన్ని గూడుపుటాలను బయటపడాలంటే నిందితుడైన సిఐ నాగరాజును తమ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాల్సి ఉంటుందని సిట్ అయితే విన్నవించింది. సాయికృష్ణ నేర చరిత్ర ఉన్నవాడు కావచ్చు, కానీ చట్టం మీ చేతిలోకి తీసుకొని మీరు అంతకంటే జుగుప్సాకరంగా మరి అతన్ని హత్య చేసి మీరు కూడా ఒక హంతకుడు అయిపోయారుగా నాగరాజు గారు అండ్ టీం. ఈ విషయంలో నాగరాజుతో పాటు సిఐ నాగరాజుతో పాటు వాళ్ళతో పాటు ఒక టీమ్గా ఏర్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కోర్టు అయితే మరి న్యాయస్థానం అయితే వదిలిపెట్టదని మనకైతే చాలా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మన్నె గోవర్ధన్ రెడ్డి. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ డివిజన్లో ఇందిరానగర్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి విస్తృత పర్యటన చేపట్టారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సమస్యల సమరంలో కార్యక్రమంపై కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం ఉదయం స్థానిక బస్తీల్లో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఆయన కలిసి తమ ఆవేదన పంచుకున్నారు. గత 8 నెలలుగా తమ ప్రాంతంలో రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కనీస స్పందన కరువైందని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన గోవర్ధన్ రెడ్డి అక్కడి నుంచి జీహెచ్ఎంసీ ఈ విజయ్ కుమార్, ఏఈ వెంకటేశ్వర్తో ఫోన్లో మాట్లాడారు. రోడ్డు సమస్య తీవ్రతను వివరించారు. ప్రజల ఇబ్బందులను వెంటనే తొలగించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు వారం రోజుల్లోగా పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. సో ఈ రకంగా ఏదైతే ప్రజా సమస్యలపై పోరాడుతున్న మన్నె గోవర్ధన్ రెడ్డికి ఖైరతాబాద్ ప్రజలు చాలా దగ్గరవుతున్నారనే చెప్పాలి. ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా ఈ రోజున మన్నె గోవర్ధన్ రెడ్డి చేస్తున్న మంచి పనులు నిశ్చితంగా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆయనకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించే అవకాశం కూడా చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఉద్యోగులు పెన్షనర్లకు భారీ జీవిత బీమా 1.2 కోట్ల వరకు ఉచిత రక్షణ రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో ఘనంగా ఏర్పాట్లు, పలు బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు, సహజ ప్రమాద మరణాలకు వర్తింపు, ఉద్యోగ వర్గాల్లో